బయాలజిస్ట్. చాలా సింపుల్. బయో, లోగోస్, టూ రూట్ వర్డ్స్. సో బయోస్ మీన్స్ లైఫ్, లోగోస్ మీన్స్ సైన్స్ ఆర్ స్టడీ. మనకి ఇది సగం మాత్రమే తెలియాలి, రెండోది తెలిసిపోయింది ఆల్రెడీ. సో మిగిలిన వర్డ్స్ ఏంటి? బయాలజీ, సంబడి హూ స్టడీస్ లైఫ్ ఈజ్ బయాలజిస్ట్, ద సైన్స్ ఈస్ కాల్డ్ బయాలజీ. మీ అందరికీ ఉన్నదే సబ్జెక్ట్. మైక్రోబయాలజీ, మైక్రో అనేది ప్రిఫిక్స్ పెట్టాం. మైక్రో అంటే చాలా చిన్న, అంటే చాలా చిన్న లైఫ్ ఫామ్స్ గురించి చదివేది మైక్రోబయాలజీ. యాంఫీబియన్, ఇప్పుడు చూసారా, బయో రాలే, బియన్ వచ్చింది. అయితే యాంఫీబియన్ అంటే ఏంటి? ఎవరైనా, అంటే ఏదైనా జీవి వాటర్ మీద, వాటర్లో అలాగే ల్యాండ్ మీద కూడా బతకగలిగితే దాన్ని యాంఫీబియన్ అంటారు. ఓకే, యాంఫీబియన్. ఇక్కడ అంటే ఏంటండి? అయి ఉండొచ్చు, రెండు వైపులా అయి ఉండొచ్చు. సో ఇదొక రూట్ వర్డ్. దీని తాలూకు ఎగ్జాక్ట్ రూట్ వర్డ్స్ మనకు పోను వస్తాయి కాబట్టి ఈ పర్టికులర్ వచ్చే రూట్ వర్డ్స్ నేను ఎక్కువగా ఎంఫసైజ్ చేయట్లే. మనం మేజర్ రూట్ వర్డ్స్ ఏమున్నాయో అవి ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఈ అదర్ వర్డ్స్ లో వచ్చే రూట్ వర్డ్స్ మనం ఫ్యూచర్ లో వచ్చే వర్డ్స్ ఎలానో వస్తాయి కాబట్టి అప్పుడు డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుంటాం. బయోగ్రఫీ, ఈ వర్డ్ కూడా మీరు చాలా బాగా విని ఉంటారు. సో ఎవరిదైనా ఆత్మ కథ అంటారు కదా, దాన్ని బయోగ్రఫీ అంటారు. సో బయో అంటే లైఫ్, గ్రఫీ అంటే ఇందాకే చెప్పారు రాయటం అని, లైఫ్ గురించి రాయటాన్ని బయోగ్రఫీ అంటారు. సింబయోసిస్, ఓకే, అంటే రెండు రకాల లైఫ్ ఒకే చోట కలిసి ఉండటాన్ని సింబయోసిస్ అంటారు. ఒక పెద్ద కాలేజ్ కూడా ఉంది, సింబయోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని. సో ఇది దాని అర్థం అన్నమాట. అలాగే ఏరోబిక్, ఓకే, ఏరోబిక్స్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? గాలి పీల్చటం చాలా ఇంపార్టెంట్ కదా మనం బ్రతకటానికి. అలా గాలి పీల్చడాన్ని వదలటాన్ని వాడే, అలా చేస్తూ ఉండేది యాక్టివిటీని ఏరోబిక్స్ అంటారు. మనం యోగాలో ఎలా అయితే గాలి పీల్చి వదిలే ఒక ప్రక్రియ మనం చేస్తూ ఉంటాము, అలాగే వాళ్ళు పెట్టుకున్న వర్డ్ ఏరోబిక్స్. సో దీనివల్ల ఏంటంటే గాలి విపరీతంగా పీల్చి వదలటం జరుగుతూ ఉంటుంది మనం చేసే యాక్టివిటీస్ వల్ల. అలాగే బయోస్ఫియర్, ఓకే, బయో అంటే లైఫ్, బయోస్ లైఫ్, అండ్ స్పియర్ ఈజ్ ఎ ప్లేస్. సో పార్ట్ ఆఫ్ ఎర్త్ వేర్ ఆర్గానిజమ్స్ లివ్. సో ఈ రకంగా ఒక్క బయో అంటే మనకు తెలిసే ఉండొచ్చు బయోస్ అంటే లైఫ్ అని, కానీ దాని తాలూకా అదర్ వర్డ్స్ సేమ్ రూట్ యూజ్ చేసుకుని అదర్ వర్డ్స్ ఏ ఉన్నాయో మీకు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న పాయింట్, బయోగ్రఫీ అన్నారు, లైఫ్ హిస్టరీ. మరి ఆటోబయోగ్రఫీ అంటే అక్కడ ఆటో అంటే ఏమై ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. సేమ్ ఆటో మనం వాడేది ఆటోమొబైల్లో వాడతాం, ఆటోనమీలో వాడతాం. ఒక్కసారి మీరు సరదాగా, ఇదిగో మీరు గూగుల్ వాడచ్చు నాకు తెలుసు, కానీ గూగుల్ వాడకుండా ఇంకే సహాయం లేకుండా ఒకసారి ఆలోచించండి. బయోగ్రఫీ అంటే లైఫ్ స్టోరీ, ఆటోబయోగ్రఫీ అంటే ఏమై ఉండొచ్చు? ఒకవేళ ఆటోబయోగ్రఫీ అంటే అదైతే ఆటోమొబైల్ అంటే ఏమవుతుంది? ఆటోనమీ అంటే ఏమవుతుంది? ఎందుకంటే ఆటోనమీ అంటే అగైన్ టూ వర్డ్స్, ఆటో నోమోస్, నోమోస్ అంటే ఒక ఆర్డర్. ఈ విషయం అయితే మనం ముందే తెలుసుకున్నాం. సో ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి, ఆటోనమీ అంటే ఏంటి, ఆటోమొబైల్ అనేది వాడుతూ ఉంటారు కదా, ఇవి కూడా మరి జాగ్రత్తగా ఆలోచించండి.